ఈ ఒక్క లాజిక్ తెలిస్తే SQL లో ఉన్న జాయిన్స్ ఎలా వర్క్ అవుతాయో నీకు అర్థమవుతుంది. ఫస్ట్ నీ దగ్గర ఉన్న ప్రతి టేబుల్లో ఉన్న ప్రతి రికార్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో నోట్ చేసుకో. లైక్ 1 4 టైమ్స్ 2 3 టైమ్స్ అలాగా అన్ని రికార్డ్స్కి. సో ఫస్ట్ లెఫ్ట్ జాయిన్ కావాలనుకున్నప్పుడు లెఫ్ట్ టేబుల్లో యూనిక్ రికార్డ్స్ 1 2 3 4 6ని కన్సిడర్ చేయి. 1 అనేది టేబుల్ ఏలో 4 టైమ్స్ రిపీట్ అయింది, టేబుల్ బిలో 3 టైమ్స్. సో 4 into 3 ప్లస్ 2 కూడా సేమ్ అలాగే 3 into 2 ప్లస్ నెక్స్ట్ ఉన్న 3 4 అనే రికార్డ్స్ కూడా సేమ్ అలాగే నోట్ చేసుకొని 6 అనేది ఓన్లీ లెఫ్ట్ టేబుల్లో ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాం. సో ఫైనల్గా మనకు టోటల్ 24 రికార్డ్స్ వస్తాయి. ఇప్పుడు రైట్ జాయిన్ గురించి చూస్తే మనం రైట్ టేబుల్లో ఉన్న యూనిక్ రికార్డ్స్ని కన్సిడర్ చేస్తాం. 1 2 3 4 5 అవి ఎన్నిసార్లు రిపీట్ అయినాయో అలా మల్టిప్లై చేస్తాం. 3 into 4 ప్లస్ 3 into 2 ప్లస్ 2 into 1 అలాగే 5 అనే రికార్డ్ ఓన్లీ టేబుల్ బిలో 1 టైం మాత్రమే ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే రెండు టేబుల్లో ఉన్న రికార్డ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు సెల్ఫ్ జాయిన్ టేబుల్ ఏలో ఉన్న రికార్డ్స్ టేబుల్ ఏతో జాయిన్ చేస్తాం కాబట్టి 4 into 4 ప్లస్ 3 into 3 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 1 ప్లస్ 1 into 1. అప్పుడు మనకు టోటల్గా సెల్ఫ్ జాయిన్ చేసినప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయో తెలుస్తుంది. ఫైనల్గా ఫుల్ జాయిన్ అంటే ఎంటైర్ 2 టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్ని కన్సిడర్ చేయాలి. సో అందుకని 4 into 3 ప్లస్ 2 into 3 ప్లస్ 2 into 1 ప్లస్ 1 into 1 6 ఒకటే ఉంది కాబట్టి 1 ప్లస్ 5 ఒకటే ఉంది కాబట్టి 1 అన్నీ యాడ్ చేస్తే మనకు టోటల్ 25 రికార్డ్స్ ఫుల్ జాయిన్ చేసినప్పుడు వస్తాయి.